యువతరం ఉద్యమం చేసేటటువంటి సందర్భంలో ఫోర్సెస్ వాడకూడదు. ఇది మన కాక్రోచ్ జనతా పార్టీ తెర వెనక ఫౌండర్ అయినటువంటి కేజ్రీవాల్ గారు చెప్పేది. అంటే ఏం చేయాలి? వాళ్ళందరూ పార్లమెంట్ లోపలికెళ్ళిపోతానంటారు. తలుపులు తెరిచి వెళ్ళండి సార్ మీరందరూ. ఆ ఎంపీలందరి మీదకెళ్ళిపోండి. అలాగే ఆ లోపలికెళ్ళిపోయి నుంచోండి అని చెప్పాలా? లేదు ప్రధానమంత్రి కార్యాలయం ఓపెన్ చేసుకొని వెళ్తారు. లోపలికెళ్ళి కూర్చోండి అనాలా? అంటే నేపాల్ తరహాలో, శ్రీలంక తరహాలో. అక్కడ ఇలాగే వెళ్ళారు, ఇవన్నీ పీకారు, లాగారు, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు, వీరులం అన్నారు. ఏమైంది ఆ దేశాలు? సంకనాకిపోయినాయి. ఎవడు ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి రాడు. అక్కడ ఈళ్ళు పోనీ ఏమన్నా ఉద్యోగాలు సంపాదించారా కుర్రోళ్ళు? ఏమీ లేదు. ఇప్పుడు అక్కడ మత్తత్వ శక్తులు వచ్చి నేపాల్లోనూ బంగ్లాదేశ్లో అరాచకాలు చేస్తున్నారు. అలాంటి పరిస్థితి ఇండియాకి రావాలని కోరుకుంటున్నాడు. అప్పుడు అలాంటి వాళ్ళ ఓట్లతో బతికేద్దాం అనుకుంటున్నాడు. రేపు పొద్దున బంగ్లాదేశ్లో ఎట్లాగే అనుకున్నారు హిందూ నాయకులు. చివరికి ఏమైంది వాళ్ళ బతుకులు? కుక్క బతుకులు అయిపోయినాయి. పాకిస్తాన్లో అట్లాగే అనుకున్నారు ఒకప్పుడు. తొలి పాకిస్తాన్ మంత్రి భారతదేశానికి వచ్చి చనిపోవాల్సి వచ్చింది మండల్. ఆయన నమ్మి 75 లక్షల మంది ఆ రోజున అన్యాయం అయిపోయారు, ఎస్సీ ఎస్టీ. అక్కడ ఈ దేశాన్ని నాశనం చేయాలనుకునే శక్తుల యొక్క ఉద్దేశం తాత్కాలిక ప్రయోజనం. దానివల్ల వాళ్ళు నాశనం అవుతున్నారు, దేశాన్ని నాశనం చేశారు అంతకుముందు. మళ్ళీ చేసే ప్రయత్నం చేస్తున్నాడు కేజ్రీవాల్.